గుడ్ మార్నింగ్, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? చాలా పొద్దున్నే లేచి ఏం వంట చేయాలని ఆలోచించుకుంటూ నాకు ట్రైపాడ్ ఏం చేశారంటే కింద పడేసి పగలగొట్టారు. వంటకి రెడీ చేసుకుంటున్నా. ఇవాళ అయితే వంకాయ పుల్లగూర చేస్తున్నాను అనమాట. అందుకే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. టమోటాస్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అన్నీ. ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టేసా. చకచకాన్ని కట్ చేసుకున్నాము. ఎంతసేపులో అనుకుంటున్నారా? చేస్తూ ఉంటున్నాను. పొద్దున్నే కదా, అది వేరే చలి ఎక్కువగా ఉంది ఇటు సైడ్ అంతా. కట్ చేసుకున్న తర్వాత ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని తెల్లగడ్డలు చాలా ఇంపార్టెంట్ ఇంత సాంబార్కి అయితే. తెల్లగడ్డలు చూసుకోవాలి. ఇవి ఏమైంది కెమెరా, మీరేం వంట చేశారని అడుగుతున్నా అక్కడ. మీరేం వంట చేశారో నాకు కామెంట్ చేయండి. అండ్ దెన్ అన్నీ వలుచుకుంటూ, చలి ఎక్కువగా ఉంది పొద్దున్నే కాబట్టి చూస్తున్నా కెమెరా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. అండ్ దెన్ ఇంకా మీరైతే ఇవాళ ఏం లంచ్ చేసుకున్నారు? అయితే ఆఫీస్కి అదే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. అటు సైడ్ కుక్కర్లో గుగ్గిళ్ళు పెట్టాను అనమాట. ఇటు సైడ్ రైస్ పెట్టి పాలంతా కాంచుకున్న తర్వాత ఇంక కూర చేసుకున్నామని చెప్పి ఉండబెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి చాలా వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది కూర. ఉద్దిపప్పు ఆలు వేసుకొని ఇంకా అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయలు అన్నీ వేసి కొంచెం బాగా వేగించిన తర్వాత పసుపు, ఉప్పు రెండు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత టమోటాలు వేసుకున్నాము. టమోటాలు వేసుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన లేకొందుకి వేసుకొని కొంచెం చింతపండు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మా బుడ్డోడు లేస్తాడు, వాడి కోసం ఇంకా పాలు దొరుకుతున్నాను అనమాట. వాడు లేవగానే మమ్మీ పాలు, నన్ను ఎత్తుకో అంటూ ఉంటాడు అనమాట. అందుకే వాళ్ళు వేసే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. తొరిపేసి దాన్ని ఇంకా కొంచెం చల్లారడానికి ఎత్తి గిన్నెలో పెట్టాను. వాటర్ ఉండే గిన్నెలో పెట్టి అన్నం వంచేసాను. వంచిన తర్వాత ఇంకా సాంబార్ కూర ఉడికిందా లేదా చూసేసి బ్రష్ చేసుకొని రెడీ అవ్వాలి కదా ఆఫీస్కి. బ్రష్ చేసుకొని నిద్రపోతున్నాడు వాడు. బ్రష్ చేసుకున్నా. ఇంట్లో చేయలేము, ఇంకా ఆ రోజు టైం అవుతుందని చెప్పి కూర్చొని మళ్ళీ కాసేపు అలా చేస్తూ మళ్ళీ బయట వెళ్ళి వాష్ చేసుకొని వచ్చాను. అంతలో కూర కూడా ఉడికిపోయింది. ఎంపేసి మొత్తం అంటే మాట్లాడలేదని ఏమనుకోకని అంతే. మా ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రెడీ చేసుకొని ఇంకా ఇది మార్నింగ్ తినడానికి. ఇప్పుడు తిని వెళ్ళేంత టైం ఉండదు కాబట్టి మార్నింగ్ కూడా బాక్స్ పెట్టేసుకుంటాను. నేను పెట్టేసి లంచ్కి అంతా ప్యాక్ చేసుకొని నెల్లికాయ కట్ చేసుకుంటాను. ఈ మధ్యలో నెల్లికాయ తింటాను. అంటే 4 గంటలను కాపాడుకుందామని చెప్పి. అందులో పాటు మా మమ్మీ నా కోసం జాంకాయ తెచ్చింది. అది 2 పీస్ అబ్బోడు పెట్టేసి ఇంకా మిగతాటి నేను వేసుకున్నా. అంతలో పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు. ఆ 100 నోట్ ఏమంటే మా నాన్నది అనమాట. నేను వాషింగ్ మిషన్లో వేసాను, అది తీసి పెట్టుకున్నాడు. ఇంకా పెద్దోడు వచ్చాడు. నేను కెమెరా అక్కడ పెట్టేసి వెళ్తే కూర్చొని చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేసి. వాళ్ళందరూ ముగ్గురికి ఒకచోట కెమెరాలో చూస్తూ మమ్మీ ఇలా చేస్తుందిరా, మమ్మీ అలా చేస్తున్నా చెప్తూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సై ఫీలింగ్ ఎక్కువ నా బిడ్డకి. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి చిన్నవాడిని రెడీ చేసేసి రెడీ అవుతున్నాను అనమాట. నేను రెడీ అయితే చెప్పాలా, అక్కడ ఏముండదు. మాయిశ్చరైజర్ బాడీకి రాసుకోవాల్సింది ఫేస్కి రాసుకుంటున్నా. బాగున్నావులే, బాగా అనిపిస్తుంది. ఫేస్కి రాసుకొని మిగిలింది అలా ఇలా మెడకు కూడా రాసుకొని బాగా రుద్దుకొని
అంటే ఇది చలికాలం కదా, ఫేస్ మళ్ళీ డ్రైగా అయిపోతుంది. అది వేరే మనకి బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది, మచ్చలు మచ్చలుగా అయిపోతుంది. సో దానికి కూడా బాగుంటుంది. ఫేస్కి అట్లానే రాసుకొని వర్క్ చేసుకుంటాం. సర్దుడు ఇంపార్టెంట్. ఉండే 4 గంటలు దూతున్నా, అది ఆరే లోపల కళ్ళు దూకుందాం అనేసి. వావ్ చెడేసుకుంటూ నార్మలే మనకి. నాకు ఏమి అంతగా జడ వేసుకోవడం అంతగా రాదు. నార్మల్గా జడ వేసుకుని క్లిప్ పెట్టుకొని జడ వేసుకున్నాను. ఎందుకు నేను లేట్ చేస్తున్నా లెంతీగా. ఇప్పుడు పర్లేదు. ఆ ఉసిరికాయలు తిన్నప్పటి నుంచి హెయిర్ ఎక్కువ రావడం లేదు. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. డ్రింక్ అంటే మిక్సీకి వేసి డ్రింక్ చేయడం నా వల్ల అయితే కదా. ఫస్ట్ డే నేను ట్రై చేశాను, నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది, వద్దనుకున్నా. దెన్ నేను రియలైజ్ అయ్యి దీన్ని అలా తినడం కన్నా నార్మల్గానే తిందాము అని చెప్పి డైలీ ఒక 2-3 కాయల్ని ముక్కలు తరుక్కొని సాల్ట్ వేసుకొని ఆఫీస్ తీసుకొని వెళ్తా. అక్కడ వర్క్ టైంలో ఉంటే తింటాను, లేకపోతే ఆఫ్టర్నూన్ తింటాను. అంటే మెల్లిగా దూతున్న, సెన్సిటివ్ హెయిర్ కదా, మెల్లిగా దూవి జడ వేసుకుంటున్నాను. ఇంకా మీరేం చేస్తారు ఈ డే మొత్తం? కామెంట్ చేయండి, చదువుతాను, రిప్లై ఇస్తాను. అట్లే లైక్ కూడా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెంత్ ఎక్కువైనట్టుంది. నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎవరితో అంత ఎక్కువగా మాట్లాడను కాబట్టి ఐ ఫీల్ వెరీ అలోన్. ఇంక నా దగ్గరికి మా చిన్నోడు కూడా వచ్చాడు. వాళ్ళ అక్క వాళ్ళని స్నాన్ ఎక్కిచ్చేసి ఇంక మేము రెడీ అవుతున్నాం. లిప్ బామ్ పూసుకుంటే చూస్తున్నాడు వాడు కూడా, ఏంటి మమ్మీ పూసుకున్నా అని చెప్పి. అయితే ఇద్దరు రెడీ అయ్యేసాము. ఇంకా వాడు బాలబడికి వెళ్తాడు, నేను ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయాను. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని సర్దుకొని వెళ్ళిపోవడమే. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. నాకైతే ఇప్పుడు కొత్త కాబట్టి మంచిగా చూస్తున్నా. వాడు నేను నాతో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. మా ఇద్దరు కాంబో అయితే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇలా వీడియో తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆశ, అందుకే అలా తీసుకున్నాను. బాయ్.